హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం లేదు, ఈరోజు మార్నింగ్ 4:30 అవుతుంది. మటుకు అందులో నిద్రపోతాను టైంకి, కానీ నేను మటుకు దుక్కుపోతాను ట్రాక్టర్కి. చలి మటుకు అదర దుబ్బుతుంది. సంక్రాంతిలో లేదు మరి చలి, కాబట్టి ఈరోజు చూడండి మంచు చంపేస్తాను. చలి మటుకు చూడండి, ఆ మంచుకి ఆ లైటింగ్కి కృష్ణుడి టెంపుల్ బాగుంది. అయితే దో ఇదే నా ట్రాక్టరు. ఆ ట్రాక్టర్లో బాణాలు పెట్టేసి నేను మటుకు ట్రాక్టర్ క్లీన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మంచి అంతా కురుస్తున్నది, మట్టి అంతా ఉంటుంది. ఖచ్చితంగా ట్రాక్టర్ ఎక్కే ముందు వరకు ట్రాక్టర్ మటుకు ఖచ్చితంగా బండి క్లీన్ చేసుకోవాల్సింది. ఎందుకంటే నీట్గా పెట్టుకోవాలా. నేను కూడా బయలుదేరుతున్నా. మంచి మటుకు చంపేస్తుంది. స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. అమ్మకి తల్లికి దండం పెట్టుకొని నేను బయలుదేరుతా. సముద్రం పడినాడు, వాళ్ళు సల్లం కొనుక్కొని నిద్రపోతున్నారు అక్కడ. నేను మటుకు మంచులో పోవాల్సిందే. ఇంకా చూడండి, మూసుకేసుకోకుండా బ్లూటూత్ పెట్టుకోకుండా నేను చలికి ఎదురుకొడతాను. చల్లగా తగులుతా చాలు మటుకు, ఎందుకంటే మూసేసుకేసాను పూర్తిగా. చూడండి, ఎదురుగా బండి వచ్చే కానీ అసలు కనపడదు, లైటింగ్ కూడా కనపడదు, ఎదురు బండికి కనపడదు. ఏమన్నా గుద్దితే అంతే కథం. చూడండి, వాన కురిసినట్టు కురుస్తుంది అది మంచి మటుకు. చలి అయితే అబ్బా ఎక్కువ ఉన్నదండి. చూడండి, దీన్ని ఊరు వచ్చింది. ఒకసారి తోటకి వెళ్ళి దాకా చూడండి, తోట చూపిస్తాను. తిన్న తోట ఊర్లోకి వచ్చేసా ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉన్నదో కనపడలా. నేను వచ్చి తిన్నా, కానీ ఈ మంచికి ఇల్లు ఎక్కడ ఉన్నదో దావెళ్ళగా కనపడలా. ఇందో ఇదే అనుకుంటా, ఇదే అనుకుంటే రియాల్టప్పుడు వచ్చాడు ఇడని. దీని వచ్చింది ఫ్రెండ్స్. మొత్తానికి నేను కూడా చెల్లకు దిగేసాలంగా. నేను ఇదే నేను దున్నేసి నాగేళ్ళ రివర్స్ కొంచెం ఉండాలి కాబట్టి కొంచెం రివర్స్ పెట్టుకొని ఎందుకంటే కుని మళ్ళీ వెనక మళ్ళీ కొట్టాల్సిందే. టైం పెట్టుకున్నా పెట్టు. ఇంకా చుట్టూడు ముప్పై లైటింగ్ వేసుకొని, బ్యాక్ సైడ్ లైటింగ్ వేసుకొని దుక్కుమటుకు బాగా వచ్చింది. నేను ఇంకా కొట్టిన రాత్రి కూడా చూసుకోండి. కటింగ్ చూడండి, ఇబ్బంది. సేలింగ్ వెళ్ళని అప్పుడే పరిగెత్తున్నాడు. ఏదైనా సాంగ్ చెట్టు బాగా కొడతామని నేను లైట్ వేసుకొని కొంచెం మిన్న వచ్చినామంటే ఆట కూడా వచ్చాడు. కొంచెం 7 గంటలకు అట్లా ఎక్కువ గంటలు కొట్టుకోవచ్చు అని మా ఆశ. అందుకే తలాత్రి వచ్చేసిన. అమలకు పాలు మా భార్య తీసుకుంటుంది. క్లైమేట్ చూడండి, కొంచెం తలారి పోతే మంచి ఎక్కువే, కానీ తగ్గమంటే తగ్గదు. 10 అయినా కానీ మంచి అసలే తగ్గదు. ఆ మంచికి ఆ చలికి దుమ్ము లేస్తుంది అట్నే. ఎందుకంటే లైట్ ఆఫ్ వేసాను, ఎందుకంటే కనబడుతుంది బాగా, ఇంకా అవసరం లైటింగ్. చూడండి, కటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే చింటారు తోలేదు కష్టం కాదు, కానీ చెట్ల కాడ కొన్ని మూర తగ్గించేస్తుంటారు వీళ్ళు. కటింగ్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కానీ. చూడండి, ఫ్రంట్ సైడ్కి వచ్చి బ్యాక్ సైడ్ తగులుతుంది. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎరకాట మొదలు గిన్నెలు తోలారు అందులో వీళ్ళు. కొంచెం ఇబ్బంది, కష్టమే మారుతుంటే. కటింగ్ చూడండి ఇంత కష్టం పడుతుంది. గుప్పి కూడా అటే పెడతారు గిన్నె మొదలు, ఎందుకంటే చాలు అంతా ఒకసారిగా. అవును, మొత్తానికి సేద్యం అయిపోయింది. గడ్డకేసా మొత్తం క్లియర్ చేసేసాను. మొత్తం తినేసి అయిపోయింది. ఆ కింద నుంచి పై వరకు మొత్తం. టైం 10:30 అవుతుంది. నేను అన్నదానికన్నా పోతున్నా ఇంటికి. ఇంకా ముసుగు కూడా తీసేయాలి ఇంకా, ఎందుకంటే ఎలా అయింది ఉడికిపోయినా ఉడికిపోయినా. చూడండి, ఇంటికి పోయినా ఊసిపోయినా అడేములు. మొత్తానికి డబ్బులు తీసుకొని నేను బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను. ఏం కావాలి నీకా? మళ్ళీ పోవాలి పెట్టి చెప్తా. ఏం కావాలి నిద్రపోదంట మా కొడుకు నిద్రపోనిచ్చాడు. చూడండి, నేను ఏం కావాలా సరే సరిపోతుంది. ఆడికి పోతావా? మంచి ఇంటికి పోతున్నా. ఏం కావాలా? ఏం కావాలి చెప్పు. అప్పుడు నాకు అడుగుతున్నా ఎందుకా రాటా పోదులేరా? రేపు పోదురా, మంచి మా ఇద్దరు రేపు పోదురండి. రేపు పోదురా ఏగా రేపు పోదురా, రేపు పోదులేనా? సరేలే సదరే పోదురా, మంచి మా ఇద్దరు రేపు పోదురండి. రేపు పోదులేరా? నేను కూడా స్టార్ట్ అయినా. ఇంకొకరు పోవాలా, ఇద్దరు మా వాడు పీప్ బావాలో ఒకటి ఏమని నడిపించాడు.
ఆ నిద్ర జడగొట్టి మనం పీపోతున్నాడు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాడు కథలు నేను పడుతున్నాడు. బాయ్ బాయ్ బాయ్. ఓకే అండి, మా బాయ్ అంటే బాయ్ అని చెప్తాను అన్నారు కదా, ఇంక నేను కూడా బయలుదేరాలా. ఆయన ఉన్నంటే ఉన్నాడు. చేసింది దున్నేసాను, ఇది కూడా దున్నేసి అయిపోయి ఆడినా మళ్ళీ సాయంత్రానికి 4 టయానికి వచ్చి మళ్ళీ నా పాలు నేను తీసుకోవాల్సింది, నేను వాళ్ళకి పాలు తీసుకోవాల్సిందే. ఇది నా రోజు చేసుకునే పని, ఇదేనండి నా ఓన్ బిజినెస్, ఇది నా జీవితం.